వాస్తు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు అయితే కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తును పాటించడం చాలా ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే మన చిన్నతనం నుంచి మనం వాస్తు అనేది పాటిస్తున్నాం. అలాగే మనం కట్టుకునే ఇంట్లో కూడా వాస్తును పాటిస్తే మీరు పీస్ఫుల్గా ఉంటారు. సో మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ వీడియో అనేది చూడండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా వాస్తు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను చాలా వీడియోస్ చూసి వాటిపైన ఇంపార్టెంట్ పాయింట్స్ని కన్సిడర్ చేసి మీకు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీరు పాటించినట్లయితే డెఫినెట్లీ మీ ఇంట్లో ప్రాస్పరేస్ ఉంటుంది అండ్ మనీ ఫ్లో కూడా బాగుంటుంది అనమాట. సో దాంట్లో నెంబర్ 1 వచ్చేసి మీ ఇంట్లో పాజిటివ్ ఫ్లో ఉండాలంటే మీ మెయిన్ ఎంట్రన్స్ అనేది మెయిన్గా పొజిషన్ నార్త్ కానీ ఈస్ట్ డైరెక్షన్లో ఉండేలా చూసుకోండి. నెంబర్ 2 వచ్చేసి కిచెన్ అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా మనకు అలానే ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో బెడ్రూమ్ అస్సలు ఉండకూడదు అనమాట. సో ఒక బెడ్రూమ్ అనేది ఎప్పుడైతే బెడ్రూమ్ ఉంటుందో దాంట్లో మీ హెడ్ అనేది కూడా సౌత్కి ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైనా. సో మీకు మంచి నిద్ర అనేది అక్కడ పడుతుంది అనమాట. నెంబర్ 4 వచ్చేసి ఇంటి సెంటర్లో అయితే ఇంటి సెంటర్ పాయింట్ ఎక్కడ అవుతుందో అక్కడ మీరు ఎక్కువ హెవీ సామాన్లు ఎక్కువ యూజ్ చేసే సామాన్లు అయితే అక్కడ పెట్టకండి అసలు. నెంబర్ 5 వచ్చి ఇంట్లో యూజ్ చేసే కలర్స్ లైట్ బ్లూ, లైట్ గ్రీన్, వైట్ లాంటి ఆస్పెషియస్ కలర్స్ మీరు వాల్కి పెయింట్ లాగా వేసుకోండి. ఇక అవి చూడడానికి కూడా బాగుంటాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెంబర్ 6 వచ్చి ఇంట్లో మంచి గాలి వెలుతురు ఉండేలాగా మంచి న్యాచురల్ లైట్ ఉండేలాగా వెంటిలేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. నెంబర్ 7 వచ్చేసి పూజ గది నార్త్ ఈస్ట్ లేదా ఈస్ట్ డైరెక్షన్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. నెంబర్ 8 వచ్చేసి ఇంట్లో ఫ్రీ మూవ్మెంట్ ఉండేలాగా ఫర్నిచర్ అరేంజ్మెంట్ అనేది చేసుకోండి. నెంబర్ 9 వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీ ఉంటే మీకు డబ్బు అనేది చాలా బాగా ఫ్లో అవుతుంది. డబ్బును కూడా మీరు ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. దానికోసం మీరు నార్త్ లేదా ఈస్ట్ డైరెక్షన్లో మిర్రర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఎక్కువ చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెంబర్ 10 వచ్చేసి ఫైనల్ పాయింట్ అనమాట. లాఫింగ్ బుద్ధ అండ్ మనీ ప్లాంట్ లాంటి ప్రాస్పరస్ కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట. వీటితో మీ ఇంటిని డెకరేట్ చేసుకోండి. ఎప్పుడు మీకు చూసినా కూడా మీ ఇంట్లో అనేది పాజిటివ్గా అనిపిస్తుంది మీకు. ఇలాంటి వాస్తు టిప్స్ కనుక మీరు పాటించుతూ మీ ఇంటిని మీరు కట్టుకున్నారనుకోండి డెఫినెట్లీ మీ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ మీ డబ్బు కూడా చాలా బాగా ఫ్లో అవుతుంది అనమాట. ఇది నేను చాలా వీడియోస్ చూసి ఈ వీడియోని తయారు చేశాను. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.